హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసము మీ బ్లౌజ్ మీరే ఈజీ మెథడ్లో ఒకే ఒక్క సిట్టింగ్లో మీకు బ్లౌజ్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా వచ్చేలాగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఒక్క వీడియో చూస్తే మీ బ్లౌజ్ మీరే నీట్గా కుట్టుకోగలుగుతారు. దీనికోసం మీకు బాగా సెట్ అయినటువంటి కొలత బ్లౌజ్ తీసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 80 పాయింట్స్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. 40 సైజ్ కన్నా చిన్న సైజ్ వాళ్ళందరికీ 80 పాయింట్స్ బ్లౌజ్ అనేది సరిపోతుంది. 42 ఇంకా తర్వాత పెద్ద సైజ్ వాళ్ళకైతే ఖచ్చితంగా మీటర్ క్లాత్ అయితే ఉండాలి. ఫస్ట్ క్లాత్ని ఒక్క ఫోల్డింగ్ చేయండి. ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేసి ఒక ఫోల్డ్ చేసుకోండి. అలాగే ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఈ అడ్జస్ట్ మనకి ఇలా హోల్స్ లాగా ఫినిషింగ్ ఉంటుంది కదా, ఉల్టా సీదా అంటారు, అది వచ్చేసి ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకుని క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ మాత్రం ఖచ్చితంగా మన వైపుకే ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు రైట్ హ్యాండ్ వైపున చివరన క్లాత్ యొక్క అడ్జస్ట్ హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, అలా లేకుండా స్ట్రైట్గా ఉండేలాగా, అంటే పై లేయరు కింద లేయరు రెండు కూడా సమానంగా ఉండేలాగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్కి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా పొడవు వస్తుందండి. ఓకే, పొడవు ఇది వచ్చేసి లూజులు అనమాట. ఇటువైపు అడ్డంగా లూజ్ తీసుకోవాలి, నిలువుగా పొడవు తీసుకోవాలి. ఫస్ట్ మీరు కొలతలు తీసుకోవడం కోసం మీకు బాగా సెట్ అయ్యి మీకు పర్ఫెక్ట్గా ఉన్నటువంటి కొలత బ్లౌజ్ ఒకటి తీసుకోండి. తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ పై వైపు ఉండేలాగా పరుచుకోవాలి. ఇక్కడైతే బ్లౌజ్ని నేను లోపల వైపు చూస్తున్నానండి, అంటే తిరగేశాను. మనం ఒరిజినల్ సైడ్ కూడా కొలవచ్చు. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి బిగినర్స్ కోసం అన్నట్టు ఒకే ఒక సిట్టింగ్లో మీకు బ్లౌజ్ కటింగ్ రావాలన్న ఉద్దేశంతో నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ మనకి స్టిచ్చెస్ ఉంటాయి కదా, చంక కుట్టు అంటారు, ఎగ్జాక్ట్ కుట్టు అనమాట. ఈ కుట్లు రెండింటిని కూడా చూసుకోవాలి మనం చెస్ట్ లూజ్ కోసం. చూడండి, ఫస్ట్ కుట్టే ఈ చివరికంతా తీయకూడదు. ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఈ రెండో వైపు చంక భాగం దగ్గర ఫస్ట్ కుట్టు వరకు చూసుకోవాలి. బ్లౌజ్ని టైట్గా మీరు స్ట్రైట్గా పెట్టండి, సాగిపోయినట్లుగా చూసుకుంటే మీ కొలతలు సరిగ్గా రావు. చూడండి, ఇది వచ్చేసి 20 ఇంచులు వచ్చింది. ఒకవైపు కుట్టు దగ్గర నుంచి రెండో వైపు కుట్టు వరకు చెస్ట్ లూజు 20 ఇంచులు వచ్చిందనమాట. అంటే బ్యాక్ పార్ట్ ఒక్కటే చూసాము 20 ఇంచులు ఉంది, ఫ్రంట్ పార్ట్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా 20 ఇంచులు ఉంటుంది అనమాట. బ్యాక్ ఎంత ఉంటుందో ఫ్రంట్ కూడా అంతే ఉంటుంది. అంటే మొత్తం ఇది 40 సైజ్ బ్లౌజ్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూడడం కోసం ఈ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, జాయింట్ ఇక్కడి నుంచి ఈ బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా, బ్యాక్ డాట్, మీరు బ్లౌజ్ని అబ్జర్వ్ చేస్తే మీకు అన్నీ కూడా తెలుస్తాయి. కొలత బ్లౌజ్ని పొడవు వచ్చేసి 14.5 ఇంచులు ఉంది, 14.5 ఇంచెస్. ఇప్పుడు ఈ కొలతల్ని మనము క్లాత్ పైన ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే కొలతలు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ మన బ్లౌజ్ పొడవు 14.5 ఇంచులు వచ్చింది కదా, మీరు బ్లౌజ్ పొడవు ఎంత అయితే వస్తే దాన్ని బట్టి మార్క్ చేయండి. 14.5 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ కలుపుకుని 15.5 ఇంచులు ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున మార్క్ చేస్తున్నాను. ఇది బ్లౌజ్ పొడవు. తర్వాత బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసి ఇందాక మనకి 20 ఇంచులు వచ్చింది కదా, 20 ఇంచెస్. మనకి క్లాత్ ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా 2 లేయర్స్ కింద, కాబట్టి సగమే మార్క్ చేసుకోవాలి. అంటే కింద వైపుకు 10 వస్తుంది, పై వైపుకు 10 వస్తుంది అన్నట్టు. 20 ఇంచులలో సగం అంటే 10 ఇంచులు వస్తుందండి. మీకు కరెక్ట్గా తెలియకపోతే టేప్ని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కింది వైపు లైన్ దగ్గర 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచు, లేదా మీకు ఇంకా ఎక్కువ స్టిచ్చెస్ కావాలనుకుంటే 1.5 కూడా పెట్టుకోవచ్చు. అది మన చాయిస్. మీ యొక్క చెస్ట్ లూజ్ కన్నా కూడా 1.5 ఇంచులు లేదా 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ బ్లౌజ్ పొడవు మనం స్టిచ్చింగ్తో కలిపి 15.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే. స్టిచ్చింగ్ కోసం అంతా కలిపి 15.5 ఇంచుల బ్లౌజ్ పొడవు టేప్కి పై వైపున మాత్రమే మార్క్ చేసుకోండి, ఇక్కడ నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఈ రెండు పొడవు మార్కింగ్ని బేస్ చేసుకుంటూ కింది వైపున మనం ఎగ్జాక్ట్ 10 ఇంచుల చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ అంతే, కరెక్ట్గా 10 ఇంచులు మార్క్ చేయండి. ఇప్పుడు టేప్కి పక్కన ఇలా నిలువుగా మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ కోసం కింది వైపున 1 ఇంచ్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 1 ఇంచే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని నేను చూపించిన విధంగా ఈ అడ్డంగా ఉన్న మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఇలా ఈ 2 మార్కింగ్స్ని కలిపితే మనకి క్రాస్ లేకుండా స్ట్రైట్గా లైన్స్ అనేటివి వస్తాయన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒకే ఒక్క సిట్టింగ్లో బ్లౌజ్ కటింగ్ అనేది అర్థమైపోతుంది. ఒకవేళ మీకు సరిగా అర్థం కాకపోతే రెండోసారి కూడా చూడండి, పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఇలా మనకి ఒక బాక్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ పైన ఇది కింది వైపు అండి, ఇది పై వైపున, ఇక్కడ నెక్ షోల్డర్ రెండు మనం మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ షోల్డర్ కూడా మీకు ఆది జాకెట్ని బట్టే చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ మెథడ్. చాలామంది నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలని చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కదా, వాళ్ళ కోసం. ఫస్ట్ మీరు కొలత మీ బ్లౌజ్కి ఉన్నటువంటి ఈ షోల్డర్ని చూసుకోండి ఎంత అయితే ఉందో. ఇది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ కాబట్టి ఈ షోల్డర్ కన్నా మనము ఎక్కువ తీసుకోవాలి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
చూడండి ఇది వచ్చేసి 2.5 ఇంచులు ఉంది మనకి రెడీ అయినటువంటి బ్లౌజ్ యొక్క షోల్డర్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ ఉంది. ఎగ్జాక్ట్ ఎంతైతే ఉందో అంత పెట్టొద్దండి. రెండు వైపులా సైడ్ మనకి స్టిచ్చింగ్ కోసం కావాలి. మెడపీస్ వేసినప్పుడు కుట్టు కోసం ఉండాలి, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు కుట్టు కోసం రెండు వైపులా ఉండాలి. కాబట్టి మీ యొక్క షోల్డర్ విడ్త్ ఎంతైతే వస్తుందో దానికి ఒక 1/2 ఇంచ్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. 3 ఇంచులు షోల్డర్ పెట్టాలి ఇక్కడ చూపించినటువంటి బ్లౌజ్ ప్రకారం. అదేవిధంగా నెక్ వచ్చేసి ఈ షోల్డర్ ఎగ్జాక్ట్ 2 ఇంచులు ఉంది కదా, 2.5 ఇంచులు ఉంది కదా, 2.5 ఇంచెస్. ఈ 2.5 ఇంచెస్ని కరెక్ట్గా మీరు నెక్ విడ్త్గా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. మీడియం సైజ్ వాళ్ళందరికీ నెక్ విడ్త్ 2.5, షోల్డర్ 3 ఇంచులు కరెక్ట్గా సెట్ అవుతుంది. సన్నగా ఉన్నటువంటి వాళ్ళకైతే నెక్ విడ్త్ 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ 2.5 లేదా 3 పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, షోల్డర్ విడ్త్ వచ్చేసి 3 ఇంచులు కొలత జాకెట్ ప్రకారమే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ డౌన్ కూడా మీకు ఎంత పెట్టాలి అని కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళ కోసము చాలామంది కూడా అడుగుతున్నారు మాకు కరెక్ట్గా ఎంత పెట్టాలో తెలియట్లేదు అనేసి. ఏం లేదు, మీరు కొలత బ్లౌజ్ తీసుకుని ఈ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, చూడండి ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్ వైపున ఈ సైడ్ జాయింట్ దగ్గర కింది వైపు నుంచి ఇక్కడ చంక జాయింట్ ఉంటుంది చూసారా బ్యాక్ పార్ట్, ఇదంతా కూడా మనం ఒకసారి కొలవాలి. ఇది చూసుకున్నా మీకు ఆర్మ్ డౌన్ అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి ఇక్కడి నుంచి ఈ ఫోల్డ్ అయిన క్లాత్తో సహా కొలవాలి మనం. ఇలా కాస్త టైట్గా చూసుకోండి. ఇదైతే 8.5 ఇంచులు వచ్చింది, 8.5 ఇంచెస్. ఈ 8.5 ఇంచులని మనం ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేటప్పుడు కింది వైపున స్టిచ్చింగ్ కోసం మనం బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసినప్పుడు కాస్త కుట్లోకి వెళ్ళిపోతుందా, దానికోసం ఒక 1/2 ఇంచు వదిలేసి ఇక్కడి నుంచి మనకు ఏదైతే ఉందో కొలత జాకెట్ ప్రకారము సైడ్ పొడవు అనేది 8.5 ఉంది కదా, 8.5 ఇంచులని మార్క్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ పొడవు ఎంత ఉన్నది ఒకసారి ఇక్కడ నేను చూపించిన విధంగా చెక్ చేయండి. పైన లైన్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి. ఓకే, ఇది వచ్చేసి 6.5 ఇంచులు వచ్చిందండి ఆర్మ్ డౌన్ అనేది. ఇదే మార్కింగ్ని ఇక్కడ ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర కూడా సేమ్ ఆర్మ్ డౌన్ 6.5 ఇంచులే మార్క్ చేయండి. ఎంతైతే వస్తుందో అంతే, మీ బ్లౌజ్కి చెక్ చేసినప్పుడు ఎంతైతే వస్తుందో అంతే మార్క్ చేసేయండి. ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కార్నర్ పాయింట్ లాగా వచ్చింది కదా, ఈ పాయింట్లో మనం ఆర్మ్ రౌండ్ షేప్ తీయడం కోసం 1.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇది 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 మార్క్ చేసుకోవాలండి. చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళైతే 1.5 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు చాలామంది మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు సుంచులు వస్తున్నాయండి, లూజ్గా ఉంది అని అంటూ ఉంటారు కదా, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం పైన ఈ షోల్డర్ దగ్గర ఆర్మ్ డౌన్ లైన్ పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని మార్కింగ్ని ఇక్కడ నెక్ పాయింట్కి క్రాస్గా కలిపేయండి. అలా కొంచెం క్రాస్ తీయడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ 1.5 ఇంచుల మార్కింగ్ని బేస్ చేసుకుంటూ ఒక ఆర్మ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసేయండి ఇలాగా. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ చూసుకోవడం కోసం మనం అంతా కూడా కొలత బ్లౌజ్ని బట్టి చేస్తున్నాం కాబట్టి ఈ కొలత బ్లౌజ్లో వెనక భాగం వీపు ఉంటుంది కదా, చూడండి ఈ వీపు ఎంత హైట్ ఉందో చూడండి ఇలాగా. ఇది వచ్చేసి 4.5 ఇంచులు ఉందండి, 4.5 ఇంచెస్. ఈ 4.5 ఇంచులకి పై వైపున కింది వైపున కుట్టు కోసం ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకొని 5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేయండి. ఎక్స్ట్రాగా మీ వీపు భాగం ఎంతైతే వస్తుందో దానికి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పైన నెక్ విడ్త్ 2.5 పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైను తర్వాత ఇలా ఈ మార్కింగ్కి కలిపితే ఒక బాక్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్లో చిన్న రౌండ్ షేప్ ఇస్తే మీకు రౌండ్ నెక్ వస్తుంది. స్క్వేర్ నెక్ కావాలనుకుంటే డైరెక్ట్గా ఈ మార్క్స్ మీద కట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే వచ్చేసిందండి సింపుల్గాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ నెక్ పాయింట్ దగ్గర నుంచి కట్ చేయకుండా ఇక్కడ షోల్డర్ లైన్ దగ్గర నుంచి కట్ చేయండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా. ఓకే, ఎందుకంటే ఈ నెక్ పాయింట్ని కట్ చేస్తే ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మీకు కరెక్ట్గా రాదు. ఇక్కడ ఈ పీస్లో మనం హుక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది అన్నట్టు. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే వీలైతే నేను ఆ వీడియోస్ మీకు చేసి చూపిస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, మీకు గుర్తుండాలి అని అంటే రాసి పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ అని. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ కట్ చేయండి. ఒకవైపున మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఈ చివరిని వచ్చి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మీకు మొత్తం క్లాత్ ఎలా ఉంది, ఎక్కడ ఏ పార్ట్ కట్ చేస్తున్నానో కూడా గమనించండి.
మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఫోల్డ్ చేసాం కదా, ఈ చివరన మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయండి. అంటే 2 హ్యాండ్స్ రావాలి కదా, అందుకోసం అన్నట్టు. చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక చిన్న మార్జిన్ డ్రా చేసుకొని క్రాస్ ఉంటే నీట్గా కట్ చేసేయండి. ఖచ్చితంగా క్రాస్ తీయాలి. అలాగే ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడం కోసము చేతికుట్లు వేసుకుంటాం కదా, దానికోసం ఒక 1 ఇంచ్ వదులుకోవాలి. క్లాత్ అనేది స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇది ఇలా హెమ్మింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. డైరెక్ట్గా మీ కొలత బ్లౌజ్ యొక్క ఈ హ్యాండ్ వెరీ 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 ఈజీ మెథడ్ అండి. ఇది హ్యాండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు క్లాత్ యొక్క ఫోల్డింగ్, హ్యాండ్ యొక్క ఈ ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకుని ఓకే ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇది కొలత జాకెట్ యొక్క జాయింట్ అనమాట. షోల్డర్కి హ్యాండ్కి జాయింట్ ఉంటుంది కదా, దానికన్నా ఎక్స్ట్రా పై వైపుకి ఒక 1/2 ఇంచ్ పెట్టండి. అలాగే చంక కుట్టు దగ్గర కూడా అంతే, ఎక్స్ట్రా ఇలా పై వైపుకి మార్క్ చేయండి. ఇలా క్రాస్గా ఎడ్జ్ల వరకు డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని కూడా మీకు కొలత హ్యాండ్ ఎలా అయితే ఉందో అలానే డ్రా చేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ తీసేయచ్చు. ఈ పొడవు పెట్టిన మార్కింగ్ దగ్గర మాత్రం ఏ సైజు వాళ్ళన్నా సరే 1.5 ఇంచులు ఇలా స్ట్రైట్ ఉండేలాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హ్యాండ్ డౌన్ని స్టార్ట్ చేయాలి. ఓకే, ఇలా కొంచెం కొంచెంగా ఒకేసారి షేప్ అనేది డ్రా చేయకుండా ఇలా కొంచెం కొంచెంగా డౌన్ అవుతూ ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గరికి ఇలా కొంచెం వంపు తిప్పుతూ డౌన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇలాగా ఇప్పుడు ఇదంతా కూడా ఎగ్జాక్ట్ లైన్ కదా లూజ్ దగ్గర, ఈ లైన్ ఇలా క్రాస్గా పక్కకి జరపండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు పెట్టండి. మనం బ్లౌజ్కి 1 ఇంచ్ ఖర్చుల కోసం పెట్టాం కదా, హ్యాండ్కి మాత్రం 1.5 ఇంచులు పెట్టాలి. ఇలాగా కట్ చేసే ముందు ఒకసారి మీరు హ్యాండ్ రౌండ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోండి. ఇలా మార్కింగ్ పైన ఇలా నేను చూపించిన విధంగా చూడండి, ఇక్కడైతే 9.5 ఇంచుల వరకు ఉందన్నమాట హ్యాండ్ రౌండ్ అనేది. అలాగే మీకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది కూడా కొలవండి. పైన ఇక్కడ షోల్డర్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొలవండి. ఇది కూడా దగ్గర దగ్గర 9.5 ఇంచులే ఉందండి మనకి, కాబట్టి హ్యాండ్ రౌండ్ అనేది సరిపోతుంది. ఒకవేళ హ్యాండ్ రౌండ్ సరిపోకపోయినా చిన్న జాయింట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, మనకి ఎక్కువ డిఫరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే హ్యాండ్కి చంకలో జాయింట్స్ అనేటివి పడతాయి, లేకపోతే కొంచెం వేరియేషన్ అయితే మనకి జాయింట్స్ ఏమీ పడవు. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా మనం స్టిచ్చింగ్ కోసం వదులుకున్నటువంటి లైన్ పైన మాత్రమే కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 1 ఇంచ్ మనం హెమ్మింగ్ కోసం వదులుకున్న దగ్గర కట్ పెట్టుకోవాలి, ఇలా టక్స్ పెట్టుకోవాలన్నమాట. హ్యాండ్కి మిడిల్ పాయింట్లో కూడా ఒక కట్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్కి వచ్చేసి మనం ఒకవైపున లోతు తీయాల్సి ఉంటుందండి, అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయడం అయిపోయింది కదా, క్లాత్ని ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నటువంటి క్లాత్ని ఇలా మన వైపుకి పెట్టుకోవాలి, అంటే మీ వైపుకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, ఇలా క్రాస్గా 2 ఎడ్జ్లని కలుపుతూ క్లాత్ యొక్క ఎడ్జెస్ నండి ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని చివరన ఒక 2 ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసేయండి. 2 ఇంచెస్ క్లాత్ని ఫోల్డ్ చేయాలి. అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా, దానికోసం బ్యాక్ పార్ట్ పొడవు కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 2 ఇంచెస్ తగ్గించుకుని మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఓకే, షోల్డర్ కరెక్ట్గా మనం ఇందాక డ్రా చేసిన లైన్ పైన ఉండేలాగా పెట్టండి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే నేను చూపించిన విధంగా మార్క్ చేయండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, బ్యాక్ పార్ట్ని నేను ఇలా పెట్టినప్పుడు ఆ బ్యాక్ నెక్ అనేది నా వైపుకు ఉండేలాగా పెట్టాను కదా, అటువంటివన్నీ కూడా మీరు ప్రతిదీ గమనించాలి. క్లాత్ నేను ఎలా పెట్టాను, ఎటువైపుకి పెట్టాను అనేది కూడా మీరు గమనిస్తూ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అలాగే ఫాలో అయ్యారంటే మీకు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఇది ఆమ్ రౌండ్ అండి. బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కన్నా కూడా ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్ అనేది కాస్త లోతు తీయాలి. ఓకే, ఇప్పుడైతే ఈ బ్యాక్ పార్ట్ని తీసేయచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత. అలాగే ఇక్కడ షోల్డర్ విడ్త్ కోసము ఈ లైన్ పైన ఇక్కడ మనకి లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇలా గుర్తుండడం కోసం జస్ట్ ఒక మార్కింగ్ లాగా చేసుకోండి. కన్ఫ్యూజ్ లేకుండా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ విడ్త్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇదైతే బ్యాక్ ఆమ్ రౌండ్ అండి. ఫ్రంట్ ఆమ్ రౌండ్ లోతు తీయాలి కదా, దానికోసం ఇక్కడి నుంచి చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 2.5 దగ్గరికి మార్క్ చేసుకోండి. 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీయకూడదు. ఓకే, ఈ లోతు కూడా ఇలా చివరికంతా తీయకూడదు, ఇక్కడతో ఆగిపోవాలి. మీకు ఉజ్జాయింపుగా చెప్పాలి లేదా టేప్తో చెప్పాలంటే ఒక 2 ఇంచుల వరకు లోతు అనేది వెళ్ళకూడదు అనమాట.
లేకపోతే మీకు సైడ్ జాయింట్ హెచ్చు తగ్గులు వచ్చేసి బ్లౌజ్ సరిగ్గా సెట్ అవ్వదు. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం మీ కొలత బ్లౌజ్ తీసుకుని ఈ హుక్స్ పట్టి ఉంటుంది కదా, హుక్స్ పట్టి ఉన్న వైపున మాత్రమే ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి. పైన షోల్డర్ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచు కిందికి కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ని ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత నీట్గా కొలత బ్లౌజ్ ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇలాగా. లేదండి మాకు ఇదంతా ఏం అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే ఫ్రంట్ నెక్ చక్కగా 6 ఇంచులు కొంచెం డీప్గా కావాలి అనుకుంటే 6.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు. మీడియంగా కావాలంటే 6 ఇంచులు, లేదా సన్నగా ఉన్న వాళ్ళకైతే 5.5 అలా పెట్టుకుంటే సరిపోతుంది. కొలత జాకెట్ ప్రకారం అయితే కొలత జాకెట్ యొక్క నెక్ ఎక్కడికైతే ఉంటుందో దానికన్నా ఒక 1/4 ఇంచు పైకి పెట్టుకుంటే సరిపోతుంది నేను చూపించిన విధంగా. లేదండి ఇలా పెట్టేసుకుంటామంటే చక్కగా పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి 6 ఇంచుల దగ్గరికి పెట్టుకున్నా సరిపోతుంది. ఓకే, రెండు కూడా మనకి ఒకేలాగా వచ్చాయి చూడండి. ఇప్పుడు పైన ఈ షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా డౌన్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మీకు ఇంకొక వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఇంకా క్లియర్గా చూపిస్తాను, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే చూపిస్తాను. అలాగే ఇక్కడ కూడా నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచులే ఉండేలాగా చూడండి. లైన్ మనకి స్ట్రైట్గా వచ్చింది లేనిది తెలుస్తుంది. 2.5 ఇంచుల కన్నా ఎక్కువ లేకుండా చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుంది. ఇంతే, ఆమ్ రౌండ్ లోతు ఫ్రంట్ నెక్ 2 వచ్చేసాయి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఈ నెక్ వైపున ఉన్నటువంటి లైన్ పైన కొలత జాకెట్ యొక్క హుక్స్ పట్టి తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టేసి 4వ హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇలాగా. ఓకే, అలాగే ఈ రెండవ చివరన వచ్చేసరికి ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు చూడడం కోసం మీరు డైరెక్ట్గా మీ బ్లౌజ్ యొక్క ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్ జాయింట్ దగ్గర, ఇక్కడికి చూసుకోవాలి చెప్తాను చూడండి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్ తీసుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా పట్టుకుని మెయిన్ డాట్ ఇక్కడ ఉంటుంది కదా పాయింట్, షేప్ బెల్ట్కి మెయిన్ డాట్కి జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు చూసుకోవాలి. చూడండి జాయింట్ వరకు చూసుకోవాలి కరెక్ట్గా. ఇది వచ్చేసి 12.5 ఇంచుల ఫ్రంట్ పార్ట్ పొడవు ఉందండి. 12.5 అంటే మనకి పై వైపున కింది వైపున స్టిచ్చింగ్ కోసం ఇంకొక 1 ఇంచ్ కలుపుకొని 13.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు. షోల్డర్కి కరెక్ట్గా మిడిల్లో స్ట్రైట్గా పెట్టుకోవాలి, అటు ఇటు జరపొద్దు టేప్ని. 13.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ ఇలా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా అన్నట్టు అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. అలాగే ఆమ్ రౌండ్ లోతు డ్రా చేసుకున్న లైన్ని కట్ చేసుకోవాలి. ప్రతి పాయింట్ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్గా చూస్తేనే మీకు చక్కగా ఎక్కడి వెళ్లకుండా నేర్చుకోగలుగుతారు, డౌట్ అనేది రాదు. ఓకే, ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా. ఈ డాట్స్ స్టిచ్చింగ్ అంతా కూడా నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి, ఈ డాట్స్ ఎలా కుట్టుకోవాలి అంతా కూడాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్లు అవి కట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇలా ఒక పీస్ స్ట్రైట్గా మిగులుతుంది. ఇందులో మనకి చిన్న పీస్ అయితే ఓన్లీ షేప్ బెల్ట్లు మాత్రమే వస్తాయండి, అంటే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు. క్లాత్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇందులోనే బ్యాక్ బెల్ట్ కూడా వస్తుంది. అలాగే మీరు షేప్ బెల్ట్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ ఇక్కడ నేనైతే 10 ఇంచులు పెట్టాను కదా, అలాగే మీరు చెస్ట్ లూజ్ ఎంతైతే పెడతారో దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువగానే డ్రా చేసుకోండి. షేప్ బెల్ట్ లూజ్ కోసం చెస్ట్ లూజ్ ఎంతైతే పెడతామో అంతే. అలాగే షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 4 ఇంచులు, క్లాత్ తక్కువగా ఉంటే 3.5 అయినా పెట్టొచ్చు. ఇక్కడ నేనైతే 4 ఇంచులు పెట్టాను. ఈ మార్కింగ్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకా నాకు క్లాత్ మిగిలే ఉంది కాబట్టి ఇక్కడ బ్యాక్ బెల్ట్ కూడా డ్రా చేస్తున్నాను. బ్యాక్ బెల్ట్ కానీ షేప్ బెల్ట్ కానీ 2 స్ట్రైట్ పీస్లే తీసుకోవాలి. డైరెక్ట్గా మీరు బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ మొత్తం ఎంతైతే ఉందో దానికన్నా కొంచెం ఎక్కువగానే తీసుకోండి. జాయింట్లు పడతాయండి. షేప్ బెల్ట్లు అయితే 2 పీసులు విడిగా వస్తాయి. అలాగే బ్యాక్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసి 1.5 ఇంచులు ఉండేలాగా తీసుకోండి. బ్యాక్ బెల్ట్ కూడా ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న పీసెస్ని విడివిడిగా కట్ చేసుకోవాలి. బ్యాక్ బెల్ట్ సపరేట్గా కట్ చేయాలి, అలాగే షేప్ బెల్ట్ కూడా సపరేట్గా చేయాలి. షేప్ బెల్ట్ ఏమో ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి, బ్యాక్ బెల్ట్ ఏమో బ్యాక్ పార్ట్కి ఫినిషింగ్ చేయడం కోసం ఉంటుంది అన్నట్టు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదేమో బ్యాక్ బెల్ట్, ఓకే, ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అన్నమాట. ప్రతి పీస్ కూడా దేనికి సంబంధించింది అనేది మీరు మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది.
ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కిందాక నెక్ మార్కింగ్ మాత్రమే చేసాం కదా, నెక్ పార్ట్ కట్ చేయలేదు. ఇప్పుడు ఈ నెక్ పార్ట్ని కూడా కట్ చేసేద్దాము. నెక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే ఒక్కొక్కసారి మీకు కరెక్ట్గా రాకపోవచ్చండి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే. ఇందులోనే మనకి హుక్స్ పట్టి కాజా పట్టి రెండు వచ్చేస్తాయి. హుక్స్ పట్టి కోసం 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. మిగిలిన క్లాత్ మనకి కాజా పట్టి కోసం ఉపయోగపడుతుంది. ఓకే, హుక్స్ పట్టి అలాగే ఇది వచ్చేసి కాజా పట్టి అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మెడ పీసులు అండి. ఈ హుక్స్ పట్టి కాజా పట్టి ఇంకా ఎవరికన్నా ఒకలాగే ఉంటుంది. మిగిలినటువంటి క్లాత్లో మనం క్రాస్గా మెడ పీసులని కట్ చేసుకోవాలి. లైనింగ్ బ్లౌజ్కైనా మామూలు బ్లౌజ్కైనా కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఇలా ఎన్ని పీసులు అవసరం అవుతాయో అన్ని పీసెస్ని కట్. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈజీ మెథడ్లో వివరంగా ఎలా కుట్టుకోవాలో అనేది క్లియర్గా తెలుసుకుందాము. ఓకే, ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూసేద్దాం. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కుడుతున్నామండి. ఇవి బ్యాక్ బెల్ట్ పీసెస్ 2 ఉంటాయి కదా. కటింగ్ వీడియో చూస్తే మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఇలా 2 పీసులను కలిపి ఒక జాయింట్ చేసుకున్న తర్వాత రెండింటిని ఇలా విడిగా తీసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి. జాయింట్ చేసుకున్నప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఖచ్చితంగా టాప్ స్టిచ్ వేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే జాయింట్ చేసామో ఆ జాయింట్ పైకి ఉండేలాగా పెట్టుకుని ఒకవైపు ఎడ్జ్ని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. అర్థమవుతుంది కదా. 2 కలిపి చేసిన జాయింట్ పైకి ఉండాలి. పైకున్న వైపే మనం సన్నగా ఒకవైపున ఫోల్డ్ చేసి కుట్టామంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా విడిగా తీసుకుని నడుముకి జాయింట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు కూడా జాయింట్స్ పైకి ఉండాలండి, బ్యాక్ బెల్ట్ యొక్క జాయింట్ అన్నమాట. ఇప్పుడు ఈ చివరన ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని జాయింట్ చేయాలి ఇక్కడ నేను చూపించిన విధంగా. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలా కుట్టిన తర్వాత దారం కట్ చేయాల్సిన పని లేదు. పాదం పైకి తీసుకుని ఈ బ్యాక్ బెల్ట్ పీస్ని ఇలా పక్కకు పెట్టుకుని బ్యాక్ బెల్ట్ పైన మాత్రమే కుట్టు రావాలి. ఓకే, బ్లౌజ్ పైన రాకుండా ఈ బ్యాక్ బెల్ట్ పీస్ పైనే ఒక టాప్ స్టిచ్ వేయాలంతే. ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసుకున్న దగ్గరికి ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకుని మిషన్కి లూజ్ కుట్టు పెట్టి ఒక స్టిచ్ చేసుకోవాలి. అంటే ఈ కుట్టు మనం బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత విప్పేసుకుంటాం అనమాట. మనం బ్యాక్ డాట్స్ ఇవన్నీ కుట్టేటప్పుడు బ్యాక్ బెల్ట్ విడిగా వెళ్ళిపోకుండా ఉండడం కోసం మాత్రమే ఈ స్టిచ్ వేసుకుంటాము. ఓకే, బ్యాక్ బెల్ట్కి ఇలా మనము ఒక స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇక ఈ బ్యాక్ బెల్ట్ అనేది అటు ఇటు కదలదు. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కుడదాం. బ్యాక్ డాట్స్ కుట్టేటప్పుడు బ్లౌజ్కి రాంగ్ సైడ్ ఉంటుంది కదా, షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి షోల్డర్కి స్ట్రైట్గా ఫోల్డ్ చేసి పట్టుకోండి. అలాగే స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. బ్యాక్ డాట్ కుట్టేటప్పుడు 1/2 ఇంచ్ ఉండాలన్నమాట. అలాగే డాట్ యొక్క పొడవు వచ్చేసి 4 లేదా 3.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ఇది కాకపోతే మీ కొలత బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్ ఎంత పొడవు ఉందో కొలుసుకుని అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలాగా సేమ్ ఇక్కడ కూడా రెండవ డాట్ కూడా సేమ్ అంతే. షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసేసి నడుము దగ్గర స్ట్రైట్గా పట్టుకుని స్టార్టింగ్ ఒక 1/2 ఇంచున మొదలు పెట్టేసి డాట్ యొక్క పొడవు 4 ఇంచెస్ అనమాట. మీడియం సైజ్ వాళ్ళందరికీ ఇక్కడ నేను చూపించే ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. ఇంతేనండి, బ్యాక్ పార్ట్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇవి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. 2 ఉంటాయి. 2 ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఫస్ట్ మీరు ఫ్రంట్ నెక్ విడ్త్ ఎంత అయితే పెడతారో చూసుకోండి. 2.5 ఇంచులు. మీరు విడ్త్ చూడకపోయినా 2.5 ఇంచులు డైరెక్ట్గా పెట్టేసేయండి ఇక్కడ నేను చూపించిన విధంగా. అలాగే మెయిన్ డాట్ కుట్టుకోవడం కోసం 2.5 ఇంచులు. ఓకే, క్వార్టర్లెస్ 3 ఇంచెస్. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇది 2 డాట్లు కూడా మెయిన్ డాట్ కుట్టడం కోసం అనమాట. ఫ్రంట్ మనకి బాగా కుదరాలంటే మొత్తం అంతా కూడా మెయిన్ డాట్ పైన ఆధారపడి ఉంటుంది. అలాగే ఇక్కడ హుక్స్ పట్టి కాజాల పట్టీల వైపు సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ కన్నా కాస్త కింది వైపుకే మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలాగా ఈ మార్కింగ్స్ దగ్గర కట్స్ పెట్టేసుకోండి. ఆమ్ రౌండ్ వైపున వచ్చే డాట్ కోసం మార్క్ పెట్టుకున్నా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదండి. మెయిన్ డాట్ని బేస్ చేసుకుంటూ ఆ డాట్ని కుట్టేసేయచ్చు. ఇలా వస్తాయన్నమాట. అలాగే బిగినర్స్ చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే
కుట్టేటప్పుడు 2 పీసులు ఒకవైపుకి వచ్చేలాగే కుడతారనమాట. అది చాలా చాలా కన్ఫ్యూజ్. దీనికోసం ఏం చేస్తారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పీసులు ఉంటాయి కదా, వీటిని ఇలా నెక్స్ ఎదురెదురుగా వచ్చేలాగా పెట్టండి. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ సైడ్ టిక్ పెట్టేసుకోండి, రైట్ సైడ్ అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ మెయిన్ డాట్స్ కుట్టేటప్పుడు ఫస్ట్ ఒక పీస్ తీసుకుని రైట్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకుని మెయిన్ డాట్ టక్స్లు రెండింటిని ఇలా పట్టుకోండి. నేను ఎలా అయితే చూపిస్తున్నానో యాజ్ టీజ్ అలాగే ఫాలో అవ్వాలి. ఈ డాట్స్ అన్నీ కూడా మనం రాంగ్ సైడ్ వైపుకి కుట్టుకుంటాం అన్నట్టు. ఓకే, టక్స్లు రెండు సమానంగా ఉండాలి, హెచ్చుతగ్గులనివ్వద్దు. నీడిల్ని క్లాత్ పైన ఉంచిన తర్వాత పాదం పైకి తీసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డర్ని కూడా ఇలా సగానికి ఫోల్డ్ చేసినట్టుగా పట్టుకోండి. ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ మనం డైరెక్ట్గా లాగితే స్ట్రైట్ రాదు. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ పొడవు వచ్చేసి మామూలుగా అయితే 2.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి. లేదు మేము కొలత జాకెట్ ప్రకారం పొడవు చూసుకుంటామంటే మన కొలత జాకెట్కి ఎంతైతే పొడవు ఉందో చూసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఇది కూడా 2.5 ఇంచులు ఉంది కొలత జాకెట్ యొక్క మెయిన్ డాట్ పొడవు. ఇక్కడ కూడా సేమ్ అంతే 2.5 ఇంచులే పెడుతున్నాను నేను. మీకు చెస్ట్ లిఫ్టింగ్ బాగా కావాలి అనుకుంటే 2.35 ఇంచులు పెట్టుకోవచ్చు. మీడియంగా చాలు అనుకుంటే 2.5 ఇంచులు ఈ మెయిన్ డాట్ పొడవు సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ డాట్ హుక్స్ పట్టి కాజాల పట్టి వైపు ఉంటుంది కదా, ఆ డాట్ అన్నట్టు. దీనిని కూడా సేమ్ అంతే ఇలా ఫోల్డ్ చేసినట్టుగా పట్టుకోవాలి. అలాగే స్టార్టింగ్ వచ్చేసి ఒక పాదం వరుసను కుడితే సరిపోతుందండి. ఇక్కడ ఏమి ఎక్కువ కుట్టాల్సిన పని లేదు. ఈ డాట్ పొడవు కూడా సేమ్ మెయిన్ డాట్ మనం 2.5 పెట్టుకున్నాం కదా, 2.5 పెట్టుకోవచ్చు లేదా 2.5 అయినా పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ పెట్టొద్దు. మెయిన్ డాట్ కన్నా కాస్త తక్కువగా ఉన్నా పర్వాలేదు, కానీ ఎక్కువగా మాత్రం పెట్టొద్దు. ఈ 2 డాట్స్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ డాట్ కుట్టేటప్పుడు కింది వైపున ఈ మెయిన్ డాట్ పాయింట్ని ఇలా పైకి నొక్కండి. ఇప్పుడు ఇలా పట్టుకుంటే ఇక్కడ మనకి ఇలా ఈజీగా ఈ ఆమ్ రౌండ్ డాట్ అనేది ఇలా తెలిసిపోతుంది. చూడండి, ఇలా క్రాస్ అనేది ఇలాగనమాట. ఇలా పట్టుకుంటే టైట్గా ఉండాలి, సాగకుండా. ఇది కూడా స్టార్టింగ్ ఒక పాదం వరుసన కుట్టడం స్టార్ట్ చేయాలి. ఈ డాట్ పొడవు కూడా మనము ఈ మెయిన్ డాట్ని బట్టే కుట్టేసుకోవచ్చు. చూడండి, మెయిన్ డాట్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మనం ఎక్కడ వరకు అయితే కుట్టు ఆపేసామో ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులు దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు. లేదండి మాకు చెస్ట్ కాస్త బాగా ఫిట్గా ఉండాలి అలా అనుకున్నప్పుడు 1.5 ఇంచులు ఇలా మార్క్ చేసుకున్నా సరిపోతుంది అనమాట. కొంచెం ఒక 1/2 ఇంచ్ తేడాతో ప్రాబ్లం ఏమీ రాదండి. మీకు కటింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఓకేనా. ఆ మెయిన్ డాట్ కుట్టేటప్పుడు మాత్రం ఫ్రంట్ షోల్డర్కి స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకుంటే మీకు సూపర్గా ఫిట్ అయిపోతుంది అనమాట బ్లౌజ్. చూసారా, చక్కగా వచ్చింది. ఇప్పుడు రెండవది కూడా కుట్టేద్దాం. రెండవ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు కూడా రైట్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకోండి. క్లాత్కి ఈ డాట్ కోసం ఈ టక్స్ పెట్టాం కదా, టక్స్లు 2 సమానంగా పట్టుకున్న తర్వాత కుట్టేయడమే. అదొక్కటి చూసుకోండి మీరు. స్టార్టింగ్లో బ్లౌజ్ని మనము నెక్స్ 2 ఎదురెదురుగా పెట్టుకుని రైట్ సైడ్ పెట్టుకున్నాం కదా, టిక్ చేసుకున్నాం కదా, అవి 2 పైకి ఉండేలాగా పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ అనేది లేకుండా రైట్ సైడ్కి వచ్చేది రైట్ సైడ్కి వస్తుంది, లెఫ్ట్కి వచ్చేది లెఫ్ట్కి వస్తుంది అనమాట. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ఏముందులేని కుట్టేశారనుకోండి డైరెక్ట్గా, బిగినర్స్ అయితే మాత్రం అవి 2 కూడా ఒక్క వైపుకే వచ్చేలాగా వస్తాయన్నమాట. అవన్నీ మళ్ళీ విప్పడం కుట్టడం ఎంత పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఓకే, సేమ్ ఇది కూడా నేను మనం ముందు కుట్టిన ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కుట్టానో సేమ్ అలానే డాట్స్ అయితే కుట్టేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే నేను 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా కుట్టేశాను కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కుట్టాలో చూద్దాం. షేప్ బెల్ట్ కూడా ఇవి 2 పీసెస్ ఉంటాయి. ఫస్ట్ మనం ఒక పీస్ తీసుకుందాము. అలాగే మనకి షేప్ బెల్ట్ అనగానే కాస్త స్టిఫ్గా ఉండాలి కాబట్టి వేస్ట్ క్లాత్లు ఏమైనా ఒక 2 తీసుకోండి. మీకు బ్లౌజ్లో మిగిలిన క్లాత్స్ ఉన్నా కూడా తీసుకోవచ్చు, లేదా వేస్ట్ ఏదైనా పర్వాలేదు అనుకుంటే వేరే కలర్ అయినా పర్వాలేదు అనుకున్నా వేరే క్లాత్స్ అయినా తీసుకోవచ్చు. ఇది ఎలాగో మనకి పైకి ఏం కనిపించదు. 2 పీసులు వేస్ట్ క్లాత్లు పెట్టుకున్న తర్వాత దీనిపైన మనం మెయిన్ క్లాత్ పెట్టుకోవాలి. చివరన ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసిన తర్వాత దారం కట్ చేయాల్సిన పని లేదు. పీస్ని ఇలా పక్కకు పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని చివరన ఫస్ట్ ఒక స్టిచ్ చేయాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చివరికంతా వేసేయండి కుట్టు. అలాగే మీరు స్టార్టింగ్ నేర్చుకునేటప్పటి నుంచే కుట్లు స్ట్రైట్గా కుట్టడము, నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టడం ఇవన్నీ కూడా నేర్చుకుంటే మీకు స్టిచ్చింగ్ అంతా కూడా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇదే కుట్టు పక్కన ఇంకొక కుట్టు వేయాలి, ఒక పాదం వరుసన, చూడడానికి బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న వేస్ట్ అంతా కూడా ఒరిజినల్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి. ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా మనం కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఓకే, ఇలాగా ఇక్కడైతే నేను 2 కూడా కుట్టి రెడీ చేసేసానండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ షేప్ బెల్ట్స్కి కూడా టిక్ మార్క్ పెట్టుకోండి ఒరిజినల్ సైడ్. ఓకే, ఈ ఒరిజినల్ సైడ్ టిక్ మార్క్స్ పెట్టుకున్నవి 2 కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. చివరన ఎడ్జెస్ 2 సమానంగా పట్టుకోవాలి.
అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకవైపున షేప్ బెల్ట్ యొక్క హైట్, మనం షేప్ బెల్ట్ కుట్టి రెడీ చేసాం కాబట్టి 3 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి, 3 ఇంచెస్. అలాగే రెండో చివరన వచ్చేసరికి 2.5 ఇంచులు, క్వార్టర్లెస్ 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఏమో 3 ఇంచులు, చివరన వచ్చేసరికి 2.5 ఇంచులు. ఇప్పుడు 2 మార్కింగ్స్కి మధ్యలో 2.5 ఇంచులు, 2.5 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని కట్ చేసేయాలి. మనము ఈ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్న వైపు మాత్రం గుర్తు పెట్టుకోవాలండి, ఎందుకంటే హుక్స్ పట్టీకి కాజా పట్టీకి రెండింటికి ఎదురెదురుగా రావాలన్నమాట. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆగండి. ఈ 3 ఇంచులు పెట్టుకున్న వైపు గుర్తుండడం కోసం చిన్న టక్స్ ఇవ్వండి ఇలాగా. అంటే మనం కుట్టేటప్పుడు ఈ టక్స్లు ఇచ్చినవి 2 ఫ్రంట్ పార్ట్లకి ఎదురెదురుగా రావాలన్నట్టు. ఓకే, చిన్న చిన్న పాయింట్స్ కూడా మిస్ చేయొద్దండి. 2 వైపులు ఇక్కడ నేను పెడుతున్నాను చూడండి. ఇలా పెట్టినప్పుడు ఈ టక్స్లు ఇచ్చిన షేప్ బెల్ట్లు 2 హుక్స్ పట్టీకి కాజా పట్టీ వైపుకి వచ్చేలాగా కుట్టితే మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చుతగ్గులు అనేటివి రావు. ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనం ఈ షేప్ బెల్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్ పై వైపుకు పెట్టుకుని ఇలా జాయిన్ చేయాలి. అర్థమవుతుంది కదా? మీకు కావాలనుకుంటే ఇన్విజిబుల్ కూడా కుట్టొచ్చు, బట్ ఇక నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపిస్తున్నాను కాబట్టి నార్మల్గా కుడుతున్నాను. అలాగే మెయిన్ డాట్ని కూడా ఇలా సన్నగా ఫోల్డ్ చేసేయండి, చివరన ఫోల్డ్ చేసి కుట్టండి. ఖచ్చితంగా ఫోల్డ్ చేసే కుట్టాలి, కుట్టులో కలిపి కుట్టొద్దండి. ఫోల్డ్ చేసి ఇలా పక్కకు పెట్టి కుట్టాలి. ఓకే, ఒకవేళ మీకు కుట్టు క్రాస్గా వచ్చింది అని అనిపించినప్పుడు చూడడానికి షేప్ బాగుండదు, కాబట్టి ఎక్కడైనా క్రాస్ ఉన్న చోట మళ్ళీ ఇంకొక కుట్టు అయినా వేయండి. ఓకే, ఇక్కడ నాకు కాస్త కుట్టు అనేది పక్కకు వెళ్ళింది, నీట్గా వచ్చేసింది చూడండి. షేప్ బెల్ట్ జాయింట్ అనేది ఎక్కడ సుంచ్ అనేది రాలేదు. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న షేప్ బెల్ట్ని నీట్గా కట్ చేసేయండి. ఇదే విధంగా ఈ రెండో షేప్ బెల్ట్ని కూడా అంతే, షేప్ బెల్ట్ని ఇలా పై వైపుకి పెట్టుకుని కుట్టేసేయడమే. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అదేంటి ఇందాక కుట్టేటప్పుడు షేప్ బెల్ట్ ఏమో కింది వైపుకి వెళ్ళింది, ఇప్పుడేమో పై వైపుకి వెళ్ళింది అనేసి. అలాగే ఇక్కడ కూడా ఫ్రంట్ మెయిన్ డాట్ని ఫోల్డ్ చేసేసి పాదం వైపుకి పెట్టి మాత్రమే స్టిచ్ చేయాలి. ఒకటి రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ కాబట్టి కుట్టేటప్పుడు మనకి అలా అనిపిస్తుంది అంతే. ఎటువైపు నుంచి కుట్టినా కూడా ఒకటే. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోవచ్చు చూడండి. ఇలా కుట్టేసుకున్నాం కదా, సైడ్ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కుట్టాము, తర్వాత షేప్ బెల్ట్ కుట్టాం కదా, ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి చూడండి. చక్కగా షేప్ కూడా మనకి తేలింది. అలాగే ఇప్పుడు ఒకసారి ఇవి 2 కరెక్ట్గా ఉన్నది లేనిది చూసుకోండి. ఇక్కడ వచ్చేసి ఒక్క పీస్ మనకి ఇలా కొంచెం ఎక్స్ట్రాగా అనిపిస్తుంది కదా, ఎక్స్ట్రాగా అనిపించినప్పుడు ఈ ఫ్రంట్ డాట్ దగ్గర కొంచెం కుట్టామంటే సరిపోతుంది, కట్ చేయాల్సిన పని ఏమీ లేదు. ఒకవేళ మీరు ఇప్పుడు చూసుకోకుండా హుక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉంటే అప్పుడు లైట్గా కట్ చేసేయచ్చు. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను హుక్స్ పట్టి వేస్తున్నానండి. ఈ హుక్స్ పట్టి వచ్చేసి నేను మనకి రైట్ సైడ్ వేస్తున్నాను. కొంతమందికి లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటుంది, లేదా ఇలా రైట్ సైడ్ అయినా ఉంటుంది. నేనైతే ఇక్కడ రైట్ సైడ్ వేస్తున్నాను. హుక్స్ పట్టి కుట్టేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ సైడ్ నుంచే కుట్టాలి, రైట్ సైడ్ నుంచే కుట్టాలండి, రాంగ్ సైడ్ వైపున కాదు. కుట్టిన తర్వాత ఈ హుక్స్ పట్టి క్లాత్ని పక్కకు పెట్టి హుక్స్ పట్టి క్లాత్ పైన మాత్రమే టాప్ స్టిచ్ వేయాలి. ఇలా కుట్టిన తర్వాత చూడండి, ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్, డబుల్ ఫోల్డ్ చేయాలన్నట్టు. ఈ హుక్స్ పట్టి అనేది పైకి కనిపించకూడదు అనమాట, లోపల వైపే ఉంటుంది. మీకు డౌట్ వచ్చిన చోట మీకు బాగా సెట్ అయిన కొలత బ్లౌజ్ని చూసుకుంటూ అయినా కుట్టచ్చు. ఇలా కరెక్ట్గా అరేంజ్ చేసుకుని చివరి వరకు కుట్టేసేయండి. చివర్లో మాత్రం మనం గట్టిగా రఫ్ చేస్తూ ఉండాలి, లేదంటే కుట్లు ఊడిపోతూ ఉంటాయి. ఇలాగా ఇప్పుడు పైన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. హుక్స్ పట్టి వేసేసాం కదా, ఇప్పుడు కాజా పట్టి వేద్దాం. కాజా పట్టి వేసేటప్పుడు రాంగ్ సైడ్ నుంచి కుట్టాలి చూడండి. రెండో ఫ్రంట్ పార్ట్ తీసుకుని రాంగ్ సైడ్ వైపు నుంచి కుట్టాలి. చివరిని వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని షేప్ బెల్ట్ కిందికి ఫోల్డ్ చేసేయండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి షేప్ బెల్ట్ కిందికి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు ఈ పీస్ని ఇలా పక్కకు తీసుకుని డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టాలి. ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్, మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి.
అలాగే ఇక్కడ కాజా పట్టి కుట్టేటప్పుడు కూడా మనం ముందు జాయింట్ చేసిన కుట్టు కనిపిస్తూ ఉంటుంది కదా, ఆ కుట్టు మీదకి మాత్రమే క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి. చివరన గట్టిగా రఫ్ చేయండి. అలాగే ఇక్కడ నా చేతికి ఆ మచ్చ ఏంటి అని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. చేతి మీద కాస్త ఆయిల్ పడిందండి, దానివల్ల నాకు అలా మచ్చలాగా వచ్చింది. ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కుట్టేసాము. చూడండి చక్కగా వచ్చేసాయి కదా. మీకు ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గరకు ఉండొచ్చండి, ఎవరికైనా అలాగే ఉంటుంది. బట్ వేసుకున్నప్పుడు మాత్రం నెక్ అనేది రౌండ్ షేప్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము మెడపీస్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ యొక్క రాంగ్ సైడ్ కింది వైపుకు ఉండేలాగా పెట్టుకుని రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీసెస్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడ్ కిందికి ఉండాలండి, రాంగ్ సైడ్ పైకి ఉండాలి. రెండవ ఫ్రంట్ పార్ట్ని కూడా అరేంజ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హుక్స్ పట్టి కాజా పట్టి రెండు ఎదురెదురుగా ఉన్నది లేనిది చూసుకోండి. ఎదురెదురుగా ఉన్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ జాయింట్ వచ్చేసి డబుల్ స్టిచ్ వేయాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ తిప్పించి సేమ్ అదే స్టిచ్ పైన రెండో స్టిచ్ వేయాలి. ఓకే, రెండో షోల్డర్ కూడా అంతే. అలాగే నెక్ వైపు నుంచి మాత్రమే కుట్టండి, ఓకేనా. సైడ్ ఆమ్ రౌండ్ వైపు నుంచి కాకుండా నెక్ వైపు నుంచి కుట్టండి. ఇక్కడ కూడా సేమ్ అంతే, డబుల్ స్టిచ్ వేయాలి. ఇలా రెండు వైపులా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మెడ పీసులు అండి. మనము కటింగ్ వీడియోలో చూసాం కదా, క్రాస్ పీసెస్ కట్ చేసుకున్నాము అవన్నమాట. వీటిని మనం జాయింట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపి ఒకే పీస్ లెక్కన జాయింట్ చేసుకోవాలి. క్రాసు క్రాసు ఎదురెదురుగా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలి. ఇలా ఒకే వేలో పెట్టుకుని కుట్టొద్దండి, కుట్టకూడదు. క్రాస్ పీసులు రెండింటిని ఇలా పెట్టుకోవాలన్నమాట. క్రాసు క్రాస్గా పెట్టుకుని జాయింట్ చేసుకుంటే మీకు ఇది స్ట్రైట్గా వస్తుంది పీస్. చూడండి ఇలా అంటే ఇలా చూడండి, మీకు రెండు జాయింట్స్ కలిసాయి కదా, ఇలా వస్తుందన్నమాట. ఇలా ఒకదానికొకటి పీసులన్నీ జాయింట్ చేసుకోవాలి. ఇలాగ పక్కన పక్కన. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. మీరు ఇంట్లోనే ఉంటూ మొబైల్లో చూసుకుంటే టైలరింగ్ నేర్చుకుంటున్నటువంటి వాళ్ళైతే వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తూ ఉంటే మీకు అర్థం అవ్వదన్నమాట. ఒక్కొక్క పీస్కి జాయింట్ చేసుకునేటప్పుడు కింద ఉన్న పీస్ యొక్క జాయింట్ కింది వైపుకు పెట్టండి, పై వైపున ఉన్నటువంటి పీస్ యొక్క జాయింట్ పై వైపుకు పెట్టండి. అలా పెడితేనే జాయింట్స్ అన్నీ ఒకవైపుకే వెళ్తాయి అన్నట్టు. ఇలాగా ఓకే, మొత్తం అన్నిటినీ మనం ఇదే విధంగా జాయింట్ చేసుకుని ఒకే పీస్ లాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను మొత్తం అన్నీ కూడా జాయింట్స్ చేసేసాను. ఇప్పుడు మెడ పీస్ కుట్టుకునేటప్పుడు ఈ జాయింట్స్ అన్నీ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. బ్లౌజ్ ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టండి, ఓకేనా. ఇప్పుడు ఈ కాజా పట్టి కిందకి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుంచి ఒక పాదం వరుసన మెడ పీస్ని నెక్ చుట్టూ కుట్టాలన్నమాట. అలాగే మెడ పీస్ కుట్టేటప్పుడు బ్లౌజ్ నెక్ అయితే అస్సలు లాక్కూడదండి, నెక్ సాగిపోతుంది. ఈ షోల్డర్ యొక్క వేస్ట్ బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసి ఆ తర్వాత కుట్టండి. అలాగే బ్లౌజ్ నెక్ అంతా కూడా మిషన్ పైన ఉండేలాగే చూసుకోండి. వదిలేశారనుకోండి నెక్ ఈజీగా సాగిపోతుంది. నార్మల్ బ్లౌజ్ అయితే ఇంకా ఈజీగా మెడ సాగిపోతుంది అనమాట. సాగదీయకుండా షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే షేప్ పైన మనం మెడ పీస్ని ఇలా జరుపుకుంటూ కుట్టుకోవాలి. మెడ పీస్ కుట్టడము బిగినర్స్కి చాలా కష్టంగా అనిపిస్తుందండి, సరిగ్గా కుదరదు. మనం అది ఎక్కువ కుట్టడము ఎక్స్పీరియన్స్ పెరగడం వల్ల మాత్రమే కరెక్ట్గా వస్తుందన్నమాట. షోల్డర్ జాయింట్ని వేస్ట్ని ఇలా బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసుకోండి. అలాగే బిగినర్స్ అయితే పల్చగా ఉన్న క్లాత్స్ పైన ట్రై చేయకండి. కాస్త స్టిఫ్గా ఉన్నటువంటి క్లాత్స్ లేదా గంజి పెట్టి ఆరబెట్టినటువంటి క్లాత్స్ అలాంటి వాటిపైన ట్రై చేస్తే మీకు ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి హుక్స్ పట్టి కింది వైపుకి ఫోల్డ్ చేసేయండి, చివరిన రఫ్ చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలా చిన్న చిన్న కట్స్, మనం కుట్టిన కుట్ అనేది కట్ అవ్వకుండా ఇలా నెక్ మొత్తం కూడా టక్స్లు ఇవ్వాలి. ఓకే, అర్థమవుతుంది కదా, ఖచ్చితంగా టక్స్లు ఇవ్వండి. టక్స్లు ఇచ్చిన తర్వాత ఈ మెడ పీస్ని ఇలా పక్కకి తీసుకుని కింది వైపుకి ఇలా ఫోల్డ్ చేయాలి. అలాగే ఇలా ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఆ కింది వైపున వేస్ట్ ఉంది కదా, ఇందాక మనము చిన్న చిన్న టక్స్లు ఇచ్చాను చూడండి, ఆ వేస్ట్ అంతా కూడా ఈ మెడ పీస్ లోపలికి ఇలా లోడింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఇలా అర్థమవుతుంది కదా.
కిందికి అలా వదిలేయకుండా నీట్గా మెడ పీస్ లోపలికి ఫోల్డ్ చేసుకుని కుడితే మీకు ఆ మెడ పీస్ కూడా స్టిఫ్గా ఉంటుంది, నెక్ కూడా ఫిట్గా ఉంటుంది. మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. కింది వైపున వేస్ట్ని మెడ పీస్ లోపలికి నీట్గా రోల్ చేసినట్టుగా పట్టుకుని కుట్టాలంతే. అలాగే ఈ కుట్టు అనేది బ్లౌజ్ మీద రాకుండా ఈ మెడ పీస్ మీద మాత్రమే రావాలి. కుట్టు పక్కనే రావాలండి, దూరంగా కూడా వేయొద్దు. ఇలా చివరి వరకు కూడా కుట్టేసేయండి. ఇంతే, మెడ పీస్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఈ మెడ పీస్ కుట్టేసిన తర్వాత చూడండి, ఈ రాంగ్ సైడ్ వైపున వేస్ట్ ఉంది కదా, ఎక్స్ట్రాగా మెడ పీస్ కుట్టిన తర్వాత ఇదంతా వేస్ట్. ఇంకా దీనిని నీట్గా జాగ్రత్తగా బ్లౌజ్ కట్ అవ్వకుండా కట్ చేసేయండి. ఇది ఉండడం వల్ల ఉపయోగం ఏముండదు. ఇలాగా ఓకే. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇవి హ్యాండ్ పీసెస్ అండి, 2 ఉంటాయి, 2 ఉంటాయి. దీనికి ఫస్ట్ చివరని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేయాలి. ఈ విధంగా చివరి వరకు కూడా ఫస్ట్ ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలానే రెండో హ్యాండ్కి కూడా కుట్టేశాను. అలాగే మీరు రైట్ సైడ్ రాంగ్ సైడ్ గుర్తుండడం కోసం ఈ ఫోల్డ్ చేసి కుట్టిన వైపు ఇది రాంగ్ సైడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఈ పై వైపున ఇది రైట్ సైడ్. ఓకే, అర్థమవుతుంది కదా. ఖచ్చితంగా టిక్ మార్క్ పెట్టుకుంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చేతి కుట్లు వేయడం కోసం కట్స్ పెట్టున్నాం కదా, ఈ కట్స్ పెట్టిన దగ్గరికి నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుని, అంటే మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసం అనమాట. మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక కుట్టు కుట్టండి. మనం ఇందాక బ్యాక్ బెల్ట్ కుట్టినప్పుడు లూజ్ కుట్టు పెట్టాం కదా, అలాగా లూజ్ కుట్టు అంటే నెంబర్ 4 లేదా నెంబర్ 5 మీద పెట్టుకుంటే మీకు లూజ్ కుట్టు వస్తుంది. ఈ కుట్టుని మనం బ్లౌజ్ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత విప్పేయచ్చు అన్నట్టు. ఓకే, ఇలాగా కుట్టేటప్పుడు కదలకుండా ఉంటుందని వేసుకుంటాం అంతే. అలాగే రెండో క్లాత్ని కూడా సేమ్ అలాగే కుట్టుకుని రెడీ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్కి ఒక వైపున లోతు తీయడం కోసం ఒక హ్యాండ్ యొక్క రైట్ సైడ్ పైకి పెట్టండి, రెండో హ్యాండ్ యొక్క రైట్ సైడ్ కింది వైపుకి పెట్టండి. ఓకే, రైట్ సైడ్ ఎదురెదురుగా ఒకదానిపైన ఒకటి ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు 2 సమానంగా ఉండేలాగా చూసుకోండి. నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా ఉజ్జాయింపుగా పెట్టుకున్నా పర్వాలేదు, టేప్తో మార్క్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు చివరను వచ్చేసి 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. చివరికంతా లోతు ఎప్పుడు కూడా తీయొద్దు. ఇప్పుడు 2 మార్కింగ్స్కి మధ్యలో ఒక 3/2 ఇంచులు, క్వార్టర్లెస్ 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఓకే, 3/2 ఇంచులు ఇలా మార్క్ చేసుకుని ఈ 3 మార్కింగ్స్ని కలుపుతూ ఇలా ఒక షేప్ అనేది మనం కొంచెంగా డౌన్ అవుతూ ఇలా మళ్ళీ పైకి తేలుతూ డ్రా చేయాలంతే. ఓకే, అర్థమవుతుంది కదా. ఇలాగా ఈ మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఎలాంటి బ్లౌజ్కైనా ఏ బ్లౌజ్కైనా సేమ్ ఇదే విధంగా హ్యాండ్కి లోత్ అనేది ఉంటుందండి, ఒక్క బుట్ట చేతులకి తప్పించి. లోతు తీసినది గుర్తుండడం కోసం కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ బ్లౌజ్కి హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఏమన్నా కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేయండి. సమానంగా లైట్గా తీయాలి, ఎక్కువ ఇష్టం వచ్చినట్లుగా కట్ చేయొద్దు. ఇలా లైట్గా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోండి. ఒక హ్యాండ్ తీసుకుని చూసుకోండి. ఫస్ట్ హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉండాలి. అలాగే హ్యాండ్కి లోతు తీసి కట్ పెట్టాం కదా, చిన్న టక్స్ పెట్టాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి ఉండాలి. హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ ఏమో షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలి. హ్యాండ్ లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి రావాలి. ఒకవేళ అలా రాకపోతే ఈ హ్యాండ్ రెండో వైపు కుట్టవలసిన హ్యాండ్ అని మనకి అర్థమవుతుంది అన్నమాట. ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ని అయితే లాగొద్దండి, ఫ్రీగా వదులుకుంటూ కుట్టాలి. ఈ హ్యాండ్ క్లాత్ని కొంచెం టైట్గా పట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ క్లాత్ని ఇలా తిప్పేసి రివర్స్లో ఇంకొక కుట్టు కుట్టాలి. ఇలా రెండవ కుట్టు కుట్టేటప్పుడు ఈసారి మనం ఎక్కడ ఆపనవసరం లేదండి, రెండవ చివరి వరకు కుట్టేసేయచ్చు. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఆపేయకుండా చివరి వరకు కుట్టండి. నేను కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళ కోసం ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈసారి ఇక్కడ విడిగా ఉంటుంది కదా, దీనిని జాయింట్ చేసుకుంటూ కుట్టాలన్నమాట. హ్యాండ్ జాయింట్ కొంచెం నిదానంగానే కుట్టాలి హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు.
ఇట్లా చివరి వరకు కుట్టిన తర్వాత మళ్ళీ సేమ్ అదే స్టిచ్ పైన రివర్స్లో షోల్డర్ జాయింట్ వరకు కుడితే సరిపోతుంది అనమాట. అటువైపు 2 కుట్లు వస్తాయి, ఇటువైపు 2 కుట్లు, డబల్ స్టిచ్ వస్తుంది అనమాట. ఇంతే, ఇక్కడ వరకు కుడితే సరిపోతుంది. ఇదే విధంగా రెండో వైపు హ్యాండ్ కూడా కుట్టేసుకుంటే సరిపోతుందండి. అలాగే హ్యాండ్ కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోండి ఎక్కడైనా సుంచులు అట్లా వచ్చాయనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా సుంచులు వస్తాయి, క్లాత్ ఫోల్డ్ అవుతుంది కుచ్చులాగా, అలా రాకుండా చూసుకోండి. ఇక్కడైతే నేను 2 వైపులా కూడా హ్యాండ్ జాయింట్స్ అయితే చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ముందు ఫోల్డ్ చేసిన తర్వాత సైడ్ ఎడ్జెస్ సమానంగా ఉన్నది లేనిది చూసుకోండి. మనం కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటే సమానంగానే వస్తాయి. ఒకవేళ మీకు సమానంగా రాలేదు, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ వచ్చింది అని అనిపించినప్పుడు ఇక్కడ ఆ పొడవు ఎక్కువ వచ్చిన దాన్ని బట్టి కొంచెం చిన్నగా డాట్ కుట్టండి, లేదా షేప్ బెల్ట్ దగ్గరైనా కుట్టచ్చు, ఈ హ్యాండ్ జాయింట్ దగ్గరైనా కుట్టచ్చు. బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్ చేస్తున్నాం కాబట్టి సైడ్ ఎడ్జెస్ని సమానంగా పట్టుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత మన కొలత జాకెట్ తీసుకుని కొలత జాకెట్ యొక్క ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. ఫస్ట్ ఇలాగ మనం కుడుతున్నటువంటి బ్లౌజ్ పైన హ్యాండ్ పైన ఇలా పెట్టేసుకుని ఎంతవరకు లూజ్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్, సైడ్ ఇంకా మనకి ఎన్ని స్టిచెస్ కావాలో అన్ని మార్కింగ్స్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం చివర చేసిన మార్కింగ్ పైన కుట్టాలి, ఎగ్జాక్ట్ మార్కింగ్ పైన కుట్టొద్దు. అలాగే మీకు హ్యాండ్ యొక్క చంక లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి కదా అని అనిపించినప్పుడు కొలత బ్లౌజ్ యొక్క షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ యొక్క చంక లూజ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూసేసుకోండి. ఓకే, ఇలా మనం డైరెక్ట్గా హ్యాండ్ లూజ్ మార్కింగ్ బట్టే సైడ్ జాయింట్ చేసేయచ్చండి, కానీ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చివర ఈ ఫ్రంట్ బ్యాక్ యొక్క ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని చివరి వరకు కుట్టేసి చివరను గట్టిగా రఫ్ చేసేయాలి. ఇదే విధంగా మనం రెండో వైపు సైడ్ జాయింట్ కూడా చేసేసుకుందాం. రెండో వైపు చేసేటప్పుడు ముందు కుట్టిన ఈ హ్యాండ్ని బట్టి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చివరి వరకు కుట్టేసేయాలి. ఇలా రెండు వైపులా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు మీ దగ్గర ఉండే కొలత బ్లౌజ్ని కొలవండి, ఎంత లూజ్ వచ్చింది అనేది తెలుస్తుంది. చూడండి, నడుములు రెండు ఇలా లూజ్ చూసినప్పుడు మన ఆది జాకెట్ కన్నా ఎంత లూజ్ వచ్చిందో ఇలా టేప్తో చూసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 3 ఇంచుల వరకు ఎక్స్ట్రా లూజ్ అనేది మనకి వచ్చింది. ఈ 3 ఇంచులని మనం ఇక్కడ ఎలా తగ్గించాలో చూద్దాం. మీరు డైరెక్ట్గా హ్యాండ్ లూజ్ మార్కింగ్ బట్టి చివరికి అదే లెవెల్లో కుట్టినా సరిపోతుందండి. ఇక్కడ మీకు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. మనకి 3 ఇంచుల లూజ్ వచ్చింది కదా, ఈ 3 ఇంచులలో 4వ వంతు భాగాన్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. అది మీకు తెలియకపోతే టేప్ని ఇట్లా 4 ఫోల్డింగ్స్ చేసుకున్నాం అనుకోండి. ఫస్ట్ 3 ఇంచులలో సగం దగ్గరికి ఒక ఫోల్డింగ్ చేసి ఆ సగాన్ని ఇంకొక ఫోల్డ్ చేసుకుంటే తెలిసిపోతుంది. చూడండి, ఇక్కడైతే మనకి 30 ఇంచు వచ్చిందనమాట. ఈ 30 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుందాం. ఇలా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా కుడితే సరిపోతుంది. ఒకవేళ మీకు 4 ఇంచెస్ వచ్చింది అనుకోండి ఆది జాకెట్ కన్నా, అప్పుడు మీరు ఏం చేయాలి, అటువైపు ఒక 1 ఇంచు ఇటువైపు ఒక 1 ఇంచు కుట్టేస్తే సరిపోతుంది అనమాట. ఎంతైతే లూజ్ వస్తుందో దానిలో 4వ వంతు చివరన నడుము దగ్గర మార్క్ చేసుకుని కుడితే సరిపోతుంది. స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేశాను. ఇలా మీకు ఎన్ని స్టిచ్చెస్ కావాలనుకుంటే అన్ని స్టిచ్చెస్ని కూడా సైడ్ వేసుకోవాలి. ఓకే, ఎగ్జాక్ట్ కుట్టు కాకుండా పక్కన వేసుకోవాలన్నట్టు. ఇదే విధంగా రెండో వైపును కూడా సైడ్ జాయింట్ చేసేసుకోండి. అలాగే ఎప్పటి థ్రెడ్స్ అప్పుడు నీట్గా కట్ చేస్తూ ఉండాలి. మనము సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇంతేనండి, రెండో వైపును కూడా సేమ్ ఇలానే సైడ్ జాయింట్ అయితే నేను చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఏమి కొలవట్లేదు, డైరెక్ట్గా హ్యాండ్ మార్కింగ్ని బట్టి చివరికంతా కుట్టు వేస్తున్నాను అనమాట. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. చూసారా, రెండు వైపులా నేను సైడ్ జాయింట్ అయితే చేసేసాను. ఫైనల్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నది లేనిది ఇంకొకసారి చూసుకుంటే తెలిసిపోతుంది అనమాట. ఇలా చూసుకున్నప్పుడు కూడా కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి, కానీ ఎక్కువ లూజు ఎక్కువ టైటు అయితే